హాయ్ వ్యూవర్స్, నమస్తే, వెల్కమ్ టు శ్రీని. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అంకన్ చౌదరి గారు. సార్ నమస్తే అండి. నమస్తే అమ్మా. లిక్కర్ స్కామ్లో రోజుకు కోణం చూస్తూ ఉన్నాము. ఈరోజు సిట్ హైదరాబాద్లో ప్రశాంత్ హిల్స్లో చెక్కింగ్కి వెళ్ళిన సందర్భంలో ఈషా ఇన్ఫ్రా పేరుతో బోట్ల దర్శనం ఇచ్చినట్టు చెప్తున్నారు. ఆ ఈషా ఇన్ఫ్రాకి డైరెక్టర్లుగా సజ్జల భార్గవరెడ్డి, ప్రద్యుమ్న అనే వ్యక్తి ఇద్దరు ఉన్నారు. ఆ ప్రద్యుమ్న అనే వ్యక్తి అప్పట్లో ఎలక్షన్ టైంలో దొరికిన 8 కోట్లు తనవిగా క్లెయిమ్ చేసుకున్నాడని చెప్తున్నారు. ఇది ఈషా ఇన్ఫ్రా సంబంధించింది ఎలా వెలుగులోకి వచ్చిందంటే, మామూలుగా సీఎంఆర్కి సంబంధించి చిత్తూరు జిల్లాలో వెళ్ళి అక్కడ వాడు చూసుకున్న తర్వాత ఒక్కొక్క అంశాలన్నీ బయటకు వచ్చి విజయానంద రెడ్డికి సంబంధించినటువంటి కంపెనీ, బేవరేజ్ కంపెనీ ఒకటి బయటకు వచ్చేసింది. దాని తర్వాత వివరాలన్నీ చూసుకుంటా ఉంటే ఈ అడ్రస్ డొల్ల కంపెనీలన్నీ బయటకు వస్తున్నాయి. ఈ డొల్ల కంపెనీలు వచ్చే దాంట్లో భాగంగా ఈరోజు ఇక్కడికి వచ్చి వాళ్ళు తనిఖీలు చేస్తే మీరు అన్నట్టు ఈ ఈషా ఇన్ఫ్రా అనే విషయం బయటకు వచ్చింది. దానికి డైరెక్టర్గా ఎవరున్నారంటే సజ్జల భార్గవరెడ్డి, ప్రద్యుమ్న. ఈ ప్రద్యుమ్న ఎవరు? గతంలో ఎన్నికల సందర్భంగా 8.5 కోట్ల రూపాయలు ఏదైతే దొరికిందో అది నాదే అని చెప్పి క్లెయిమ్ చేసుకున్నటువంటి వ్యక్తి. ఇప్పుడు ఈ మద్యం కుంభకోణంలో నేను అందుకే గతంలో చెప్తాను, వీళ్ళిద్దరూ ముగ్గురు లేరు కాదు, చాలా మంది తల ఒక చేసి కొన్ని వేల కోట్ల రూపాయలు అంటే 50-60 వేల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని కొల్లగొట్టారు. వీళ్ళు ప్రభుత్వానికి రావాల్సిన దాంతోపాటు ప్రజాధనాన్ని కూడా కొల్లగొట్టారు. చంద్రబాబు నాయుడు గారు శాసనసభలోనే 654 మద్యం దుకాణాల్లో లెక్కలు చూపించకుండా నాన్ డ్యూటీ మద్యాన్ని అమ్మారు అని చెప్పని చాలా స్పష్టంగా చెప్పడం కూడా జరిగింది. శ్వేతపత్రం కూడా విడుదల చేయడం కూడా జరిగింది. మరి ఈరోజు మనకు పేర్లు వీళ్ళు అసలు ఎవరున్నారు? ముందు కేసిరెడ్డి పేరు ఎవరికన్నా తెలుసా? అలాగే ధనుంజయ రెడ్డి పేరు కానీ, కృష్ణమోహన్ రెడ్డి పేరు కానీ, బాలాజీ గోవిందప్ప కానీ, చివరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ, చివరెడ్డి మోహిత్ రెడ్డి కానీ, లేకపోతే వెంకటేష్ నాయుడు కానీ, ఇలాంటి వాళ్ళ గురించి ఎవరికైనా తెలియదు కదా. ఇప్పుడు ఈ అంశాలన్నీ బయటకు వస్తుంటే చాలా వరకు దీంట్లో ఈరోజు మొత్తం బయటకు వస్తున్నారు. ఈ బయటకు వచ్చే క్రమంలో మొన్న నారాయణ స్వామి ఉప ముఖ్యమంత్రి, ఆ శాఖ మంత్రి అయినటువంటి ఆయన పిలిచి మాట్లాడారు. సరైన సమాధానం అనేది అందరికీ తెలుసు, నిస్సందేహంగా సరైన సమాధానం చెప్పడనే కూడా అందరికీ తెలుసు. ఈరోజు రేపు ఎల్లుండి మళ్ళీ పిలిపించినప్పుడు అదుపులో తీసుకుంటారు. ఆ తర్వాత నెక్స్ట్ ఎవరు ఉంటారు? విజయసాయి రెడ్డి ఉంటాడు. విజయసాయి రెడ్డిని అదుపులో తీసుకున్న తర్వాత తదుపరి జగన్మోహన్ రెడ్డి అంతిమంగా. ఈలోపు ఇవన్నీ బయటకు వస్తున్నాయి. సజ్జల భార్గవరెడ్డి బయటకు వస్తున్నాడు, లేకపోతే ప్రద్యుమ్న బయటకు వస్తున్నాడు. అంటే ఈరోజు సిట్టు వాళ్ళకి వీళ్ళన్నీ సాక్ష్యాధారాలు, ఆధారాలు, ఎక్కడెక్కడ ఎవరు డబ్బులు తీసుకొని ఏ విధంగా తరలించింది, ఏ కంపెనీకి తరలిస్తే వాళ్ళు మళ్ళీ ఏదైతే వీళ్ళ కంపెనీకి వైట్ అమౌంట్ రూపాయన ఇచ్చుకుంటూ వచ్చారు, లేదు అవి విదేశాలకు ఎలా తరలించారు, ఇవన్నీ కూడా అంశాలన్నీ ఇప్పుడు బయటకు వస్తున్నాయి కదా. ఈ బయటకు వచ్చే క్రమంలో ఇంకా ఎంతమంది అయినా రావచ్చు బయటికి. ఎందుకంటే చాలామంది ప్రమేయం ఉంది కదా. శ్యామలరావు దుబాయ్, మరి ఎవరైతే ఉన్నారో కేసీఆర్ రాజశేఖర రెడ్డి మనుషులు, వీళ్ళందరూ ఎన్ని రోజులు అక్కడికి వెళ్ళారు? 29 సార్లు వెళ్ళారట దుబాయ్. ఆ ఇంట్లో ఎన్ని రోజులు ఉన్నారు? దానికి వీళ్ళకి సంబంధం ఏంటి? ఈ విషయాలు కూడా ఒక్కొక్కరు బయట లాగుతున్నారు కదా. మొన్న 11 కోట్ల రూపాయలు పట్టుకున్నారు. ఇప్పుడు కేసీఆర్ రాజశేఖర రెడ్డి ఆస్తులు సీజ్ చేశారు. ఇంకా మిగిలిన ఎన్ని చేయాలో, ఎంతమందిని అదుపులో తీసుకోవాలో విచారణ చేసే కొద్దీ తవ్వే కొద్దీ బయటకు వస్తాయి. ప్రతి ఒక్క వైసీపీలో ఉన్న ప్రతి ఒక్క కీలకమైన నేతకి దీంతో సంబంధం ఉన్నట్టుగా ఒక్కొక్కటిగా వెలుగు చూస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా అన్ని కార్యక్రమాలు డబ్బులు ఎక్కడెక్కడ చేర్చాలనే దాంట్లో 5గురే ముఖ్యమైన వాళ్ళు. శివరెడ్డి భాస్కర్ రెడ్డి, మిథున్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, వీళ్ళే కదా. వీళ్ళ ద్వారానే ఎక్కడెక్కడ పంపించాలి, ఇవన్నీ కూడా బయటకు వచ్చింది. బయటికి ఎట్లా పంపించాలి, ఆ డబ్బులు ఎక్కడ చేరాలి, ఏ విదేశాలకు వెళ్ళాలి హవాలా ద్వారా, ఇవన్నీ చేసింది వీళ్ళే కదా. మరి అవన్నీ కూడా బయటికి రావాలంటే ఇప్పుడు న్యాయస్థానం దగ్గరికి వెళ్తారు. న్యాయస్థానం దగ్గరికి వెళ్ళి ఇదిగో ఫలానా వాళ్ళు ఇలా చేశారని చెప్తే న్యాయస్థానం నమ్మదు కదా. ఎలా చెప్పారు, ఎలా చేశారు, ఈ డబ్బులు ఎవరింట్లో దొరికినాయి మీకు, ఆ డబ్బులు లెక్క అడిగితే ఆ డబ్బులు లెక్క ఇట్లా చెప్పలేదండి, ఇదిగో ఇంత డబ్బులు దొరికినాయి, దీనికి సంబంధించిన వాళ్ళు వీళ్ళు అని చెప్పిన సాక్ష్యాధారాలతో న్యాయస్థానం ముందు పెడితే న్యాయస్థానం ఈరోజు వెలుసుబాటు లేకుండా చేస్తుంది. ఇప్పుడు వీళ్ళు వరుసనే ఇంతమందిని అదుపులో తీసుకున్నారు కదా. కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి పిఏ తప్ప మిగిలిన వాళ్ళు ఎవరు కూడా బయటికి రాలేదు కదా. అంటే వాళ్ళు ఇన్నిసార్లు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్నా, సోయానా లోక్సభ సభ్యుడై ఉండి గతంలో ప్యానల్ స్పీకర్గా వ్యవహరించినటువంటి మిథున్ రెడ్డికి కూడా ఈరోజు దిక్కుముక్కు లేక కారాగారంలో ఉంటున్నాడు కదా.
అంటే అన్ని ఆధారాలు ఈరోజు న్యాయస్థానం ముందు పెడితేనే కదా, న్యాయస్థానం నమ్మితేనే కదా వాళ్ళకి వెలుసుబాటు ఇవ్వకుండా ఉంది. అంటే ఎన్ని ఆధారాలు సేకరించినట్టు వీళ్ళు సిట్టు వాళ్ళు చాలా అద్భుతంగా ప్రతి విషయాన్ని కూలంకుషంగా ఒకళ్ళ మీద అభియోగం మోపాలి అంటే నిజంగానే ఆ డబ్బులు ఎక్కడి నుంచి తరలించారు, గూగుల్ టేక్అవుట్ ద్వారా వాళ్ళు ఎవరెవరు ఏ రోజు ఎవరెవరు కలిసి ఉన్నారు, కలిసి ఉన్న వాళ్ళు ఎవరెవరు, ఈ డబ్బులు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినాయి, దీంట్లో ఎంతమంది, మిథున్ రెడ్డి అతని ఏజెన్సీ ద్వారానే కదా అన్ని చోట్ల కూడా మనుషులు పెట్టుకుంది, వాళ్ళ ద్వారానే కదా డబ్బులు ఒకసారి చేరింది. ఆ డబ్బులు చేరితే ఆ డబ్బుల్ని విదేశాలకు ఎలా పంపించారా, హవాలా ద్వారా పంపించారా, లేకపోతే ఏ విధంగా తరలించారు, బంగారం రూపాయలు తరలించారా, ఇవన్నీ కూడా బయటకు తీసుకొచ్చే క్రమంలోనే కదా ఈ సిట్ అనేది అద్భుతంగా పనిచేస్తుంది. ఈరోజు రాజశేఖర బాబు ఆధ్వర్యంలో ఇంత అద్భుతంగా పనిచేస్తుంది అంటే నిజంగానే అభినందించాలి. ఇది మామూలు విషయం కాదు. అంతిమంగా లబ్ధిదారుడు అనేది జగన్మోహన్ రెడ్డి అనేది మీకు తెలుసు, నాకు తెలుసు, ప్రపంచానికి మొత్తానికి తెలుసు. కానీ న్యాయస్థానానికి అది కాదు కదా, న్యాయస్థానానికి అది కాదు కదా కావాల్సింది. న్యాయస్థానం ఆధారాలతో సహా న్యాయస్థానం ముందు పెట్టితే తప్ప న్యాయస్థానం పరిగణలోకి తీసుకోదు కదా. ఆ ఆధారాల కోసం వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారనే విషయాన్ని మనం అవతరం మర్చిపోవద్దు. మనం చూద్దామండి, ఇంకా పూర్తిగా దర్యాప్తు అయ్యేటప్పటికి ఇంకెన్ని చూడవలసి వస్తుందో మనం చూద్దాం.